హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక కంపెనీలో డ్యూటీ బంద్ చేసి కానీ లేదంటే రిజైన్ చేసి కానీ వేరే కొత్త కంపెనీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు కొత్త పిఎఫ్ అయితే ఇస్తారు. అయితే మన పాత కంపెనీకి చెందినటువంటి పిఎఫ్ అకౌంట్లో డబ్బులు అందులోనే ఉండిపోతాయి. అయితే అందులో ఉన్నటువంటి డబ్బులను కొత్త పిఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ లేదంటే ఆ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని మనము విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే మనకు చాలా అవసరం అయితే అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల మన ఎంప్లాయరు మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే ఇవ్వరు. అయితే మనము ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ను మన ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి కాకుండా ఆన్లైన్లో ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. అయితే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలంటే మీరు రిజైన్ చేసినాక 2 నెలల తర్వాత నుంచి అయితే సాధ్యమవుతుంది. అంతేకాకుండా మీరు అప్డేట్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చెక్ చేసుకున్నాకనే డేట్ని అయితే సెట్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఆన్లైన్లో సెట్ చేసుకున్నారంటే మళ్ళీ రెండోసారి దాన్ని ఎడిట్ చేయడం అయితే వీలు కాదు. రెండోసారి ఎడిట్ చేయాలంటే మళ్ళీ మీరు పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన వీడియోలో అయితే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఏదైనా ఒక బ్రౌజర్ లోపల ఈపీఎఫ్ఓ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక మీరు లాగిన్ పేజీలోకి అయితే వెళ్ళండి. లాగిన్ పేజీ లోపల మీ యూఏఎన్ నెంబర్ను, పాస్వర్డ్ని, క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. మీ ఈపీఎఫ్ఓతోని రిజిస్టర్ అయినటువంటి మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. అయితే మీరు మీ యొక్క ఎగ్జిట్ డేట్ను ఎంటర్ చేసుకోవాలనుకుంటే మీ ఫస్ట్ సర్వీస్ హిస్టరీ అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ సర్వీస్ హిస్టరీ తెలుసుకోవడానికి వ్యూ పైన ట్యాప్ చేయండి. వ్యూ పైన ట్యాప్ చేసి సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నా పాత కంపెనీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. నా డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, కాకపోతే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే లేదు. నేను ఈ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంటర్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి ఎంటర్ చేసినట్లే అంటే అది మళ్ళీ ఆన్లైన్లో ఎంటర్ చేయడం అయితే కుదరదు. దానికోసం మళ్ళీ మీరు ఆఫ్లైన్లో ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించుకొని కరెక్ట్ ఉన్నదా లేదా చెక్ చేసుకున్నాకనే మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నా డేట్ ఆఫ్ జాయినింగ్ ఇది. నా కొత్త కంపెనీలో డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 1 ఆగస్టు 2023. దీనికన్నా ఒక రోజు ముందు నేను నా యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అయితే ఎడిట్ అయితే చేసుకుంటాను. దానికోసం మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఎడిట్ చేసుకోవడానికి మేనేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మార్క్ ఎగ్జిట్ అని ఉన్న చూడు, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లోపల ఇక్కడ యారో మార్క్ ఉన్నది, దానిపైన క్లిక్ చేసినప్పుడు ఓల్డ్ కంపెనీ అయితే నేమ్ ఏంటిదో అడుగుతుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజీ లోపల ఏదంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ ఉంటుంది, సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్. దీనిపైన మనము ఇక్కడ క్లిక్ చేసుకొని మనం డేట్ని అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను జూలై 31, 2023 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ సెలెక్ట్ చేసుకోండి. జూలై 31, 2023 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ రీజన్ అనే దగ్గర మీరు ఇక్కడ యారో పైన క్లిక్ చేసి సెసేషన్ అని ఉన్నది చూడండి, చాట్ సర్వీస్, దాన్ని అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నది కదా, చెక్ బాక్స్ పైన క్లిక్ చేసేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక పేజ్ ఏర్పడుతుంది. హ్యావ్ యూ రీడ్ ద పాయింట్స్ కేర్ఫుల్లీ అని వస్తుంది. ఎస్ అని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అప్డేట్ ఎగ్జిట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని వస్తుంది. అప్డేట్ పైన క్లిక్ చేయండి. అది ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ సక్సెస్ఫుల్ అనే వస్తుంది. దీనిపైన ఓకే పైన అయితే క్లిక్ చేయండి. మీ యొక్క రిక్వెస్ట్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు మీరు మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి మళ్ళీ సర్వీస్ హిస్టరీలోకి అయితే వెళ్ళండి. సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది చూడండి. నా యొక్క ఫస్ట్ కంపెనీ, ఈ అకౌంట్ నంబరు, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ 31 జూలై 2023. ఇప్పుడు మనము అప్డేట్ చేసినాం చూడండి, అదైతే ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ను అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకునే ముందు అయితే 1-2 సార్లు డేట్ని అయితే చెక్ చేసుకున్నాకనే అప్డేట్ అయితే చేసుకోండి. ఒకటేసారి మాత్రమే ఆన్లైన్లో అప్డేట్ అయితే అవుతుంది. రెండోసారి అప్డేట్ చేయాలనుకుంటే మాత్రం ఆఫ్లైన్లో పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ను ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో. ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.